సమూయేలు అంటున్నాడు 15వ అధ్యాయం 22, 23 వచనాలు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, రొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. విచారకరం ఏంటంటే ఈ దినాల్లో ప్రసంగాలు చాలా వరకు నువ్వు దేవునికి డబ్బులు ఇవ్వు, దేవునికి నువ్వు కానుకిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గమనించండి, ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఎక్కడ సంతోషిస్తాడంటే నీవు ఇచ్చే డబ్బులో కాదు, నువ్వు అర్పించే బలిలో కాదు. ఆయన మాట నీవు గైకొంటే దేవుడు సంతోషిస్తాడు. ఆ తర్వాత నీ అర్పణ కూడా దేవుడు సంతోషిస్తాడు. అసలు నువ్వు ఆయన మాటే వినకుండా నువ్వు దేవునికి కానుకలిస్తే ఏం ప్రయోజనం? కాబట్టి పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి దేవుని ఆజ్ఞ గైకొనాలి, దేవుని మాట వినాలి. ఇవి రెండే మనకు ప్రధానమైనవి.